ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట ఎమ్మెల్యేగా 4వసారి అఖండ మెజార్టీతో ఘన విజయం సాధించిన తమ తోటి రైస్ మిల్ అయిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును మండపేటలో ఆలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ సభ్యులు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు శాల్వాలు కప్పి పూలదండలు వేసి మెమెంటోలిచ్చి వేద మంత్రోచ్చరణ మధ్య శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు. మండపేట పట్టణంలో ఉన్నది ఆలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన తమ తోటి రైస్ మిల్లర్ అయిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఘనంగా సన్మానించి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా రైస్ మిల్లర్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి మాట్లాడుతూ తమ రైస్ మిల్లర్లు ప్రభుత్వం నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గత కొన్నేళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒత్తిడి చేస్తుందన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సకాలంలో తమకు రావడం లేదని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తమ సమస్యను సాటి రైస్ మిల్లర్ గా గుర్తించి పరిష్కారం చూపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ తాను గత 40 సంవత్సరాలుగా రైస్ మిల్లర్ గా ఉన్నారని, రైస్ మిల్లర్లు ఎదుర్కొనే సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. కుటుంబ సభ్యులైన నా తోటి రైస్ మిల్లర్లకు తాను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. తనను ఎంతగానో అభిమానించి తన విజయానికి సహకరించిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అలాగే రైస్ మిల్లర్లు ఎదుర్కొనే సమస్యలను తాను ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైస్ మిల్లర్లకు కుటుంబ పెద్దగా మీ అందరికి అండగా ఉంటానని ఎమ్మెల్యేగా తన తోటి రైస్ మిల్లర్లకు వేగుళ్ల జోగేశ్వరరావు భరోసా ఇచ్చారు. అది సక్రమంగా జరుగుతుందని చెప్పి మా అభిప్రాయం. అలాగే మన ఇప్పుడు ఇండస్ట్రీలో లేదు, పైగా అన్ని కూడా కష్టపల్లిలో ఉండలేదు కాబట్టి ఆయన కొంచెం అవగాహన ఆయన దీని గురించి తెలుసుకుని అధికారులతో మాట్లాడి ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మనం పరిష్కరించాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే మీ అందరికీ తెలుసు మనకి ఈ కస్టమర్ ఛార్జెస్ కానీ ఇంకా లోకల్లో రావాల్సిన ట్రాన్స్పోర్ట్ మన అక్కడ డిఎం ఆఫీస్ నుంచి వచ్చి ట్రాన్స్పోర్ట్ కానీ గరీబ్ ఛార్జెస్ కానీ ఎప్పుడుకప్పుడు ఏమైనా అడుగుతూనే ఉంటున్నాం. కానీ ఎప్పుడు కూడా సంవత్సరాల తరబడి వైద్య పడతా ఉంటాయండి. వాటిని కూడా దృష్టి పెట్టి మన మిత్రులందరికీ ఈ రావాల్సిన బాగా ఇస్తే గతంలో కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి, మాకు వచ్చి ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి. మీ ద్వారా ఇటువంటి సమస్య మాకు అతిపెద్ద సమస్య ఇది, ఈ కష్టపడి ఛార్జెస్ రావడం అనేది. ఆ సమస్యను కూడా మీరు మాకు పరిష్కరించాలని కోరుకుంటా ఉన్నాను. నేను కూడా గతంలో ఎన్నో వేదికలు మీతో పంచుకున్నాను, కానీ ఎప్పుడు విమర్శించడం ఉండేది, ఏదో పొగడకూడదు సాగుతుంది. అంచేత మీరు మన రైస్ ఇండస్ట్రీని ఇప్పుడు ఒక డొనేషన్ ఇచ్చి దీన్ని బాగా అందరూ లాభపడేలాగా, అంటే రైతులు దోసుకున్నట్టు కదా పేపర్లో వచ్చినా కానీ ఎవరో దోసుకుంటుంటే అందరూ పెద్ద పెద్ద మిల్లులు తయారైపోయిన ఇంకా పెద్ద పెద్ద మేడ కట్టేస్తున్నారు. కానీ అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఎవరన్నా పేపర్లో రాసినా వాళ్ళు వచ్చి ఒకసారి రైస్ చూస్తే మన అందరూ కలిపి వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఈగ వేసుకోవడం కరెంటు పెట్టుకుని ఏం పెట్టుకుని అంటే అలాంటి అవకాశం కూడా ఎక్కువ అవసరం అయితే మేము ఈ దయచేసి పేపర్ కూడా ఇటువంటి అన్యాయంగా రాయొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇటువంటి సంస్కారంలో మన ఆఫీసు తరఫునే మీ దృష్టికి తీసుకొస్తూ ఉంటాం. దాన్ని కొంచెం మా ఆఫీసుకు అనుకూలంగా మా మెంబర్స్ అనుకూలంగా చేసి చేయడం కాదు, నేను కూడా సంస్థ మీద జరుగుతుంటే మీ తరఫునే మాట్లాడటం అది రేపటిలో పూర్తి అవ్వడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మాకు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గురించి మా అన్నాన్ని ఎందుకంటే మీ అందరికీ బాగా రైతులుగా ఆయన ఇంటికి మళ్ళీ అవ్వలేదు. ఇప్పుడు కూడా వివాదం దూరంగా ఉంటూ డెవలప్మెంట్ సైడ్ పైన కంటిన్యూగా ఇవాళ మనకి పాత 4 గంటల సెవెంటీ వాళ్ళు మాట్లాడినట్టుని 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో ఏకైక వ్యక్తి మన విలేజ్ దోసరాకి దాన్ని సహకరించినందుకు మీ అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఎందుకంటే మీకు వ్యాపారస్తులుగా ఉన్నాయి, సామాన్యంగా ఉన్నాయి, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే పార్టీలు కానీ కూడా పోకుండా అందరికీ కార్యం చేసి వచ్చాయినా అదే రకంగా నాకు ఆశయము పట్టణంలో అద్భుతం చేయకుండా ఆలోచించినప్పుడు ఆయన చుట్టూ సాధారణంగా మన అనుభవం చెప్పారు. ఆయన జగన్ చెప్పినప్పుడు కంబైన్డ్ స్టేట్లో సెకండ్ చెప్తుంది మన మున్సిపాలిటీ గారు. అదే రకంగా నాకు అవకాశం ఒక ఆయన చుట్టూ ప్రకారం నిలబెట్టే మన విలువలు కూడా టెక్స్ట్ మున్సిపల్ అవ్వడంగా 2010 రావడం జరిగింది. ఈ రకంగా ఇక్కడ పూర్తి లేదన్నా సరే అందరికీ ఆంధ్రజీవనం ఉంటే తప్ప ఒక వర్గాల ఒక పొలంలో సంబంధం లేకుండా అందరికీ ముందు తీసుకెళ్ళడానికి ముందు కూడా ఈ సహాయశాఖలు ఎక్కువ వెళ్ళాలని చెప్పి నేను అప్పుగా కోరుకుంటూ చదువుతున్నాను. కొన్ని ఇబ్బందులు అవుతాయి, కానీ ఏ ఇబ్బంది వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా తాత్కాలికంగా మనం ఆ ఒక్క సీజన్లో ఇబ్బంది పడతాం తప్ప తర్వాత మళ్ళీ మిగిలిన 4-5 సంవత్సరాలు మనం ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు అనేక మనం చూసాం. మరి మొత్తం 83లో అయితే ₹2 బియ్యం పెట్టేటప్పుడు మన పిల్లలు చాలా మంది భయపడ్డారు. ఏంటి మన బియ్యం ఎవరు కొంటారు, ఎవరు వెళ్తారు, ఏ విధానం పెట్టినా మనం ఆ విధానానికి అనుగుణంగానే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం అనుగుణంగా మనం పనిచేసేది తప్ప ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాన్ని మనం ఇబ్బంది పెట్టలేదు, పెట్టడం కూడా. ఇంకేంటంటే మనం ప్రజల్లో కలిసిపోతూ ముందుకు సాగుతా ఉన్నాం. అదే రకంగా సాగుతామని చెప్పి మరి మీ అందరికీ నేను సభ్యునిగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క రైస్ మిల్లర్ సన్మానం అంటే ఎప్పుడు కూడా ఇది మన కుటుంబం. రైస్ మిల్లర్స్ అంటేనే మన కుటుంబం, అందరూ కూడా మా కుటుంబం ఉన్నటువంటి సోదరులు అని చెప్పని ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్ నాకు అసలు రాగానే వస్తే మా రైస్ మిల్ వెళ్ళినా కూడా అదే తెలియదు. ఇంటికి చేస్తుందో ఇంటికి వెళ్ళగానే కూడా అదే తెలియదు. అంటే అదొక ఆనందం. మనం ఎన్ని చోట్ల వెళ్ళి ఎన్ని చోట్ల మనం ఎందుకు భోజనం చేసినా మన ఇంటి దగ్గర ఒక్కొక్క భోజనం చేసినా కూడా ఆ తృప్తి మనకు ఎలా ఉంటుందో అటువంటి తృప్తే మరి నాకు మన అస్వస్థం వచ్చినా మన మిల్లు వచ్చినప్పుడు కలుగుతుంది అని చెప్పి మరి మీ అందరిగా సవరిగా తెలియజేస్తూ మరి ఇవాళ మరి మీ అందరూ కూడా ఈ అభినందన సభ పెట్టడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మొన్నటి మీటింగ్లో మీ అందరూ ఇచ్చినటువంటి పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఒక పార్టీలు వేరే ఉన్నా ఏమున్నా కూడా అందరూ కూడా ఏకీకరంగా నన్ను సపోర్ట్ చేసినందుకు ఎప్పుడు కూడా మీకు రుణపడుతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీకు అన్నట్టే ఉంటాం. సాధ్యమైనంత వరకు పూర్తిగా ఒక సమస్యను పరిష్కరించే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ మొదలు. జై హింద్. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.